సోదరులు మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి, ముస్లిం సోదరులు ఎప్పుడుగా కాంగ్రెస్కే ఉంటారు, ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి. అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. అన్ని కులాల అన్ని మతాల కలయికతో కూడుకున్నదే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని ఒకసారి మేము మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు, మెదక్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. మీకు తెలిసిన విషయమే తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా మనమందరము పార్టీ నాయకులము, కార్యకర్తలము, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళందరం కూడా, ఇప్పుడు సంగారెడ్డి ఉంది, నిర్మల గారు చూసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ అదంతా. ఇప్పుడు పడంచేరు ఉంది, శ్రీనివాస్ గారు చూసుకుంటాడు, బ్యాక్గ్రౌండ్ మధు చూసుకుంటాడు, ఫ్రంట్ మీరు అందరు చూసుకుంటారు. హనుమంతరావు గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు చూసుకుంటాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆయన కూడా చూస్తాడు. హనుమంతరావు గారు అంటే ఆయన ఇక్కడనే కాదు, సిద్దిపేట పోతాడు, దుబ్బాక పోతాడు, అంతా పోతాడు. కొండసూరికి గారు ఇంకా గలం ఇప్పలేదు, ఇప్పుతుంది, ఇక టైం ఉన్నది. ఇంకా నరకుడు కొరుకుడు పంజాలు కొట్టుడు అంటే ఇక అందరం పంజాలు కొట్టడలేమనుకో. వరంగల్ కొండా సూర్యక గారు కొడతారు ఎప్పుడు, మురళన్న ఉన్నాడు ఆడ, కొండా సూర్యక గారు, మురళన్న, ఇదంతా పంజాలు కొట్టే బ్యాచ్. ఈ పంజాలు కొట్టుడికి గలగల గలగల కొట్టుకుంటారు కొడుకులు అంతా, మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు, తర్వాత ఇంకొకళ్ళు. వాళ్ళ పేరు ఎక్కువ తీసుకోకండి, ఇంకొక పేరు ఏమో అర్థమైంది కదా, వేరే పార్టీది, దానికి ముట్టకుండి దాన్ని వదిలేసేసింది. అట్లా మనకు బీఆర్ఎస్కి మధ్యనే పంచాయతీ ఉంటుంది ఇప్పుడు అంతా, అంతే కదా. ఈ రెండుటికే ఉంటుంది. మూడో నువ్వు గెలకకుండి దానికి ఇచ్చకుండా, వాడు ఎప్పటికి ఇచ్చుతా అని చూస్తుంటాడు. ఆయన జోవులకే పోకుండా వదిలేసేయండి, అతను ఎవరో మనకు తెలియదు. ఓకే, జాగ్రత్తగా చేసుకోండి. నేను ఎమోషన్లతో టెన్షన్లతో ఇది ఓకే. ఇది మీడియా కార్యకర్తల మీటింగ్ తీరు అయిపోయింది.